ప్రస్తుతం సీసీఎస్ దగ్గర మా కరెస్పాండెంట్ శేఖర్ మనకు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. తాజా పరిస్థితిని వివరించే ప్రయత్నం చేస్తారు. శేఖర్, ఏంటి కరెంట్ కండిషన్? ఏం తెలుస్తోంది ఈ అరెస్టులకు సంబంధించి? అనుశ్రీ, నిన్న 5 రోజుల క్రితం జరిగినటువంటి ఒక కథనం ఆధారంగా వచ్చినటువంటి ఆరోపణలు కావచ్చు, ఆ కథనం మీద ముగ్గురు జర్నలిస్టులను అదుపులోకి తీసుకున్నారు హైదరాబాద్ పోలీసులు. నిన్న అర్ధరాత్రి పూట ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ ముగ్గురు రిపోర్టర్లు పరిపూర్ణాచారి, సుధీర్, దొంతు రమేష్, వీళ్ళు ముగ్గురు కూడా రిపోర్టర్లుగా పనిచేస్తూ ఉన్నారు. వీళ్ళు ఎన్టీవీలో పనిచేస్తూ ఉన్నారు. వీళ్ళు ముగ్గురు కూడా వీళ్ళ మీద నోటీసులు ఇవ్వకుండా, ముందస్తు సమాచారం ఇవ్వకుండా అరెస్టు చేసినట్లుగా తెలుస్తూ ఉంది. ప్రజెంట్ మనం సిసిఎస్ పోలీస్ స్టేషన్ ముందు ఉన్నాము. సిసిఎస్ పోలీసుల అదుపులో ఆ ముగ్గురు రిపోర్టర్లు ఉన్నట్లుగా సమాచారం అంతా ఉంది. వాళ్ళను క్వశ్చన్ చేస్తున్నారా, వాళ్ళను ఏం చేస్తున్నారు, వాళ్ళ తదుపరి కార్యాచరణ ఏంటి, ఎక్కడికి తీసుకెళ్తారు ఏంటి అన్నటువంటి అంశం మీద అధికారులు ఎవరు కూడా స్పందించట్లేదు. కుటుంబ సభ్యులకు కూడా సమాచారం ఇవ్వట్లేదు అన్న తెలుస్తూ ఉంది. కొద్దిసేపటి క్రితం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఇక్కడికి వచ్చారు, లోపలికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేశారు. లోపలికి అనుమతి లేదని పోలీసుల నుంచి ఆ నాయకులకు సమాచారం వెళ్ళింది. జర్నలిస్టుల అరెస్టులను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా ఖండిస్తూ ఉన్నారు. రాజకీయ పార్టీలు ఖండిస్తూ ఉన్నాయి, జర్నలిస్టు సంఘాలు ఖండిస్తూ ఉన్నాయి, జర్నలిస్టులు కూడా ఖండిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఏదైనా విషయం మీద అభ్యంతరం ఉంటే కేసు పెట్టిన తర్వాత విచారణ చేయాల్సి ఉంటుంది, దాని తర్వాత నోటీసులు ఇవ్వాల్సి ఉంటుంది, వివరణ తీసుకోవాల్సి ఉంటుంది. కానీ అదేది తీసుకోకుండా డైరెక్ట్గా అదుపులోకి తీసుకోవడం, అదేవిధంగా అర్ధరాత్రి పూట అదుపులోకి తీసుకోవడం కొంత విచారం వ్యక్తం చేస్తుంది అన్నట్లుగానే జర్నలిస్టు సంఘాలు ఖండిస్తూ ఉన్నాయి. దాని మీద పోలీసులు క్లారిటీ ఇవ్వాలి, అట్లాగే ప్రభుత్వం కూడా క్లారిటీ ఇవ్వాలి. ఏదైనా కథనం మీద అభ్యంతరం ఉన్నప్పుడు దాని మీద పూర్తి స్థాయి విచారణ చేయాలి. విచారణ చేసిన తర్వాత అరెస్టులు చేయాల్సి ఉంటుంది. కానీ ముందస్తు సమాచారం లేకుండా, నోటీసులు ఇవ్వకుండా అరెస్టు చేయడం తీవ్రమైనటువంటి చర్య అంటూ అన్ని సంఘాలు ఖండిస్తున్నటువంటి పరిస్థితుల్లో మరి చూడాలి. పోలీసుల అదుపులోనే ప్రజెంట్ సిసిఎస్లోనే ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. నెక్స్ట్ ఏం చేయబోతున్నారు, జడ్జి ముందుకు తీసుకెళ్తారా లేదా, తదుపరి కార్యాచరణ ఏంటి అన్నది కొంత క్లారిటీ రావాల్సి ఉంది. థ్యాంక్ యూ శేఖర్. ప్రస్తుతం అరెస్ట్ అయినటువంటి ముగ్గురు జర్నలిస్టులు కూడా సిసిఎస్ పోలీసుల అదుపులోనే ఉన్నారు. కానీ నెక్స్ట్ స్టెప్ ఏంటి అన్న దానిపైన మాత్రం ప్రస్తుతానికి స్పష్టత కొరబడిన పరిస్థితి. ఎన్టీవీ ఆఫీస్ దగ్గర మా కరెస్పాండెంట్ సాయి కిరణ్ ఉన్నారు. అక్కడి తాజా పరిస్థితిని ఆయన వివరించే ప్రయత్నం చేస్తారు. సాయి కిరణ్, ఏంటి పరిస్థితి? సనుశ్రీ, అయితే ఎన్టీవీకి సంబంధించినటువంటి ఇన్పుట్ ఎడిటర్ అలాగే మరో ఇద్దరు సీనియర్ రిపోర్టర్లను ఇప్పుడు హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసినటువంటి కేసులో ప్రస్తుతం ఎన్టీవీ ఆఫీస్లో కూడా సోదాలు చేస్తున్నారు. సో ఈ సోదాలను కూడా ఎన్టీవీ సిబ్బంది మొత్తంగా కూడా అక్రమ సోదాలు అనేటువంటిది అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. అంటే గత 3 రోజుల నుంచి కూడా ఎన్టీవీ కార్యాలయంలోకి ఇష్టరీతిన వాళ్ళు లోపలికి వస్తున్నారు. ఎటువంటి నోటీసులు కూడా సర్వ్ చేయకుండా లోపలికి ఒక మీడియా ఛానల్ యాజమాన్యం లోపలికి వచ్చి ఎడిటర్స్ రూమ్ లోకి కూడా వెళ్లి అక్కడ ఉన్నటువంటి అయితే సిస్టమ్స్ ను, కంప్యూటర్స్ ను అన్నింటినీ కూడా తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో ఎటువంటి సమాచారం లేకుండా ఏ విధంగా వస్తారనేటువంటి పూర్తిగా ఎన్టీవీ సిబ్బంది పోలీసులను అడ్డుకుంటున్నటువంటి సిచ్యువేషన్ కూడా వస్తున్నాం. మరోవైపు ఇక్కడ భారీగా పోలీసులు కూడా చేరుకుంటున్నారు. ఎన్టీవీ సిబ్బంది ఇందాక లోపలికి వచ్చినప్పుడు వారందరినీ కూడా అడ్డుకున్నారు. సో ఇక్కడ మనం ఏదైతే వైట్ షర్ట్ లో చూస్తున్నటువంటి వ్యక్తిని కూడా చూస్తున్నాం. ఈయన సిట్ ఆఫీసర్. ఏదైతే గవర్నమెంట్ ఇప్పటికే ఈ అంశం పైన సిట్ ను కూడా ఏర్పాటు చేసింది. ఆ సిట్ నుండి ఏదైతే ఎన్టీవీ ఆఫీస్ లోపలికి వెళ్ళినటువంటి ఆ పోలీసులను, ఆ సిట్ అధికారిని కూడా అటు సిబ్బంది అడ్డుకున్నారు. మొత్తంగా గత 3 రోజుల నుంచి కూడా ఇటు ఒక మీడియా యాజమాన్యాన్ని అలాగే రిపోర్టర్లను, మీడియా సిబ్బందిని పూర్తిగా ఇబ్బంది పెడుతున్నారు. సో ఎటువంటి నోటీస్ లేకుండా ఈ విధంగా సెర్చెస్ చేయడం అనేటువంటిది అక్రమం అనేటువంటిది ఇప్పటికే పలు జర్నలిస్ట్ సంఘాలు అలాగే వివిధ రాజకీయ పార్టీలు అన్ని కూడా ముక్త కంఠంతో వీళ్ళందరినీ కూడా ఖండిస్తున్నారు. సో ఈ నేపథ్యంలో కాసేపటి క్రితమే ఎన్టీవీ సిబ్బంది మొత్తంగా కూడా వారిని అడ్డుకోవడంతో వాళ్ళు ఇక్కడ నుంచి పోలీసు వాహనాలతో కూడా బయటకు వెళ్లిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. లోపలికి వెళ్లి ఎడిటర్స్ రూమ్ లో కూడా వెళ్లి ఏదైతే ఎన్టీవీ ప్రచురించినటువంటి కథనానికి సంబంధించా లేకపోతే ఓవరాల్ గా అసలు ఏదో ఒక అందులో ఉన్నటువంటి సోదాలు చేసి ఆ లోపల ఉన్నటువంటి సిస్టమ్స్ తీసుకోవాలని ప్రయత్నించారు. అయితే సివిల్ డ్రెసెస్ లో మనం మొత్తంగా కూడా కనిపిస్తున్నారో వాళ్ళంతా కూడా గవర్నమెంట్ ఏర్పాటు చేసినటువంటి ఒక సీటుకు సంబంధించినటువంటి సిబ్బంది. వాళ్ళకి సపోర్ట్ గా కూడా ఇక్కడ స్థానిక పోలీసులకు సంబంధించినటువంటి వాళ్ళైతే పోలీస్ డ్రెస్ లో కూడా వాళ్ళని చూస్తున్నాం. ఒకవైపు సిట్ పోలీసులు, మరోవైపు ఈ అయితే లా అండ్ ఆర్డర్ పోలీసులు, వీళ్ళంతా కూడా ఇక్కడికి ఎన్టీవీ ఆఫీస్ కి గత 2 రోజుల నుంచి కూడా వస్తున్నారు. సో ఇప్పుడు కూడా ఒకవైపు రిపోర్టర్లను అరెస్ట్ చేశారు, మరోవైపు ఇక్కడ ఎన్టీవీ కార్యాలయంలో సోదాలు చేయడం. సో మొత్తం ఎన్టీవీ సిబ్బంది కూడా మొత్తంగా కూడా బయటకు వచ్చారు. సో మొత్తంగా ఈ అయితే ఈ సెర్చెస్ ను కావచ్చు, ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా చేసేటువంటి సెర్చెస్ ను కావచ్చు, అరెస్టులను, వీటన్నింటినీ కూడా ఒక మీడియా యాజమాన్యంగా, మీడియాలో పనిచేసినటువంటి సిబ్బందిగా మొత్తం కూడా పోలీసుల తీరును వారు ఖండిస్తున్నారు. సో మరి పోలీసు లోపలికి వెళ్తారా, వీరందరినీ కాదని లోపలికి వెళ్లి మళ్ళీ ఏమైనా తీసుకుంటారా, అసలు ఏం జరగబోతుంది అనేటువంటిది కూడా ఇక్కడ కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సాయి కిరణ్.